బిడ్డల పెంపకంలో తల్లి యొక్క పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం శివాజీ చరిత్ర గురించి తెలుసుకోవాలి. ప్రజల కోసం పోరాడు, అదే నీ కర్తవ్యం. గుండె ధైర్యం ఉన్నోడిది గెలుపు. ప్రజల పట్ల ప్రేమను, దేశం పట్ల ప్రేమను, భక్తిని, పరాక్రమాన్ని, సాహసాన్ని గోరు ముద్దలతో నేర్పింది తల్లి శివాజీకి. అన్ని యుద్ధ విద్యలు అభ్యసించాడు. పోరాట యోధుడైనాడు. అమ్మ భవానీ తనకు ఆరాధ్య దైవం. పూణేలో 1627 సంవత్సరంలో జున్నార్ దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు భోస్లే అనే కులంలో జన్మించాడు శివాజీ. 17వ ఏటనే మొదట యుద్ధం బీజాపూర్ కోటను ముట్టడించాడు. శివాజీని రెచ్చగొట్టడానికి అఫ్జల్ ఖాన్ భవానీదేవి ఆలయాలను కూలగొట్టించేవాడు. అటువంటి అఫ్జల్ ఖాన్ని గోర్లతో గుండె చీల్చి చంపాడు శివాజీ. మరాఠా వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎందరో రాజులకు ఆదర్శంగా నిలిచాడు. గుర్రాలపై రోజుల తరబడి ప్రయాణిస్తూ ఢిల్లీ సుల్తాన్లపై తిరుగుబాటు ప్రకటించి దండయాత్రలు ధైర్యంగా కొనసాగించాడు. ఒక్కొక్క కోటని ముట్టడిస్తూ సుల్తాన్లను మట్టుపెడుతూ ఎన్నో విజయాలు సాధించాడు. 1627లో జన్మించిన శివాజీ 1680 అంటే 60 సంవత్సరాలు కూడా జీవించలేదు. ఇందులో 27 సంవత్సరాలు యుద్ధాల్లోనే గడిపాడు. ఔరంగజేబు శివాజీ శౌర్య పరాక్రమాలకి అసూయపడి శివాజీని మట్టు పెట్టాలని కుట్ర పన్ని దురుద్దేశంతో శివాజీని రమ్మని ఆహ్వానం పంపితే శివాజీకి ఔరంగజేబు కుట్ర తెలిసినప్పటికీ వెళ్ళి ఔరంగజేబు ఆతిథ్యం స్వీకరించాడు. తన అతిథిగా ఉన్నప్పుడే ఔరంగజేబు స్వీట్స్ పంపించి శివాజీ కొడుకుతో సహా చంపించాలనే ప్రయత్నం చేస్తే శివాజీ ముందుగానే ఈ విషయాన్ని కనిపెట్టి తన కుమారుడితో సహా చాకచక్యంగా తప్పించుకొని పారిపోయాడు. తర్వాత రాయ్గఢ్ సంస్థానాన్ని కేంద్రంగా చేసుకొని ప్రజల మనిషిగా ప్రజాపాలన సాగించాడు. మొఘలులకు బదులు మరాఠా సంస్థానాన్ని స్థాపించి ప్రజల హృదయాల్లో నేటికి మహావీరుడిగా ముద్ర వేశాడు. శివాజీ శౌర్య పరాక్రమాల చరిత్రలో నిలిచిపోయాయి. శివాజీ హిందూ మతాన్ని రక్షించడంలో, హిందువుల కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడు. భారతదేశంలో హిందూ మతం ఉన్నంత వరకు శివాజీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా నిలిచిపోతాయి. జూన్ 6, 1674 రాయ్గఢ్ కోటలో శివాజీని క్షత్రియ రాజులందరూ గౌరవిస్తూ ఛత్రపతి అని బిరుదు ప్రదానం చేశారు. ఛత్రపతి అన్నది శివాజీకి బిరుదు. ముఖ్యంగా శౌర్య పరాక్రమాలకి శివాజీ చరిత్రలో నిలిచిపోయాడు.